హాయ్. కొత్తగా ఒకటి వైరల్ చేస్తున్నారు. వైరల్ చేసి అది మళ్ళీ అంటే నాకు కొంతమంది అడుగున్నారు. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికే ఈ వీడియో అనేది పెడుతున్నాను. అంటే హైబ్రోస్ థ్రెడ్ వాడింది ఇంకొకరికి వాడితే అంటే వైరల్ అవుతుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరో కంటెంట్ లేని ఎవరో గొట్టంగడి చెప్పిన మాటలు విని అంటే మీరు అది మైండ్లో పెట్టుకొని అడగటమే తప్ప డౌట్స్ మ్యాక్సిమం ఏంటి అంటే హైబ్రో థ్రెడ్ ఒకరికి చేసింది పూర్తిగా అలా వాడరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు అయిపోబట్టే మీరు కొత్తదనేది చూస్తున్నారు. ఇలా ఒకటి పెట్టుకోరు. మ్యాక్సిమం ఎవరి దగ్గరైనా ఒక బాక్స్ ఉంటుంది హైబ్రో థ్రెడ్స్ది. ఎందుకంటే అయిపోయిద్ది కావాలనే ఒక బండిల్ బాక్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు హైబ్రో చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ ముక్క ఇక్కడ వరకు కట్ చేసేస్తాం. చేసినాక కట్ చేసేస్తే అలా మొత్తానికి అయిపోద్ది. ఎవరికన్నా హైబ్రో చేశారనుకోండి, చేస్తే ఇప్పుడు వాళ్ళకి వైరస్ వస్తే చేసే వాళ్ళకి రాదా చెప్పండి? ఆ విషయం తెలియాలిగా. ముందు ఎవరికి వస్తుంది? చేసే వాళ్ళకి వస్తుందా, చేయించుకున్న వాళ్ళకి వస్తుందా? ఈ ముక్కలు ఇక్కడ వరకు కట్ చేసేస్తారు. అది మొత్తం థ్రెడ్ చుట్టూ అంటుకొని ఉండదు. అంటే అంతకు ముందేను హెచ్ఐవి వచ్చింది, ఇప్పుడు వైరస్ వస్తుంది, అవి కాదు. ముందు మీలోంచి ఉన్న వైరస్ని తీసేయండి. అప్పుడు ఇట్లాంటి చెత్త డౌట్లన్నీ ఒకళ్ళు చెప్తే ఏంటి అన్నది కాదు, మీకంటూ క్లారిటీ ఉండాలి. మీరున్న క్లారిటీని మీరు తీసుకోండి. ఎవరో ఏదో చెప్పిన కంటెంట్ పట్టుకొని ఫాలో అవ్వకండి. ఇంకొకటి, మనం పనికిరాని విషయాలు 10 ఏరుకుంటాం, కానీ దాంట్లో ఏదన్నా పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మనం తీసుకోము. మనకున్న అలవాట్లు అలాంటివి కాబట్టి అవతల వాళ్ళు మనల్ని ఎలా అయినా సరే ఈజీగా ఇలా చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు, అంటే నమ్మిస్తూ ఉంటారు. అదే అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఏంటి అంటే ఏదైనా సరే మనం చేసే పనుల వల్ల కాదు, బాడీలో ఉన్న ఒక ఆర్గన్ ఏదన్నా దెబ్బతినాలి అంటే ఒక హైబ్రోస్ చేస్తే బాడీలో ఆర్గన్ వైరల్ వల్ల దెబ్బతిందు. ఒకసారి చూడండి. ఎవరన్నా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేయకండి. మీరు ఆలోచించండి ఒకసారి.